దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మరి యూట్యూబ్లో చూసేవారు కూడా అందరూ దయచేసి మరి ఒకరు చూసింది కాకుండా ఇంకొకరికి షేర్ చేసి అందరూ సర్కుల్గా చేసి అదందరూ ఆశీర్వదించబడాలని నేను దేవుని దగ్గర కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరు చూసినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకు గొప్ప కార్యం చేయబోతాడు. మరి దేవుడు మనకు అందరికీ దేవుడు కాబట్టి ఎవరు చూసినా ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకొని ఆనందు మనసు పెడితే వారిని స్వస్థతపరిచినట్టుగా లేఖనాలు చూస్తున్నాం. మరి దయచేసి మరి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయములో 7వ వచనం చదివినట్టయితే త్వరగా 7వ వచనం 146 పేజీ నంబరు. నీ చేతుల పనుల అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఇక్కడ నాయన మోసే ప్రవక్తతో మాట్లాడినట్టు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇప్పుడు నాయన ఈ వాక్యం మేము నాయన చదువుకొని ఉన్నాం. మరి పరిశుద్ధ ఆత్మదేవుడా, నువ్వు నాలో నుండి నువ్వే బోధించాలి. నీ బిడ్డలకు ఏ మాట అయితే అందుతుందో ఆ మాట అందించి జరిగించాలి. సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఏందట? నీ చేతి పని అన్ని నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వైతే ఏ పని అయితే చేస్తావో ఇప్పటి నుంచి నీ చేతి పనిని దేవుడే ఆశీర్వదించబోతున్నాడు. నరులు ఏమాత్రం కాదు. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తావా, నువ్వు లేకపోతే ఏ పని చేసినా, కూలి పనికి పోతావా, ఏ పని చేసినా దేవుడి నీ చేతుల పని ఎలా అంటే ఏం చేస్తాడా? ఆశీర్వదిస్తున్నా అంటున్నాడు. ఎవరితో అంటుండే మాట? ఇక్కడ మోసతో అంటున్నాడు. హల్లెలూయా. మోసే ప్రవక్త కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆయన చేతుల పని ఏంటి? ఆశీర్వదించుడు. మనలో కూడా ఆశీర్వదించడానికే దేవుడు ఈరోజు మనలా ఇక్కడ సమకూర్చుకొని ఇక్కడ కూర్చుండి పెట్టిండు. హల్లెలూయా. ఈ గొప్ప అరణ్యములో నీవు ఏందట? ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరాలు ఏందట? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఏం చేసుకుంటా? ప్రార్థన చేసుకుంటా, కనిపెట్టుకుంటా. ఆ 40 అంటే ఆయనకు ఎన్ని రోజులు? 40 రోజులు లెక్క. 40 సంవత్సరాలు అంటే 40 రోజులు లెక్క. హల్లెలూయా. సంచరించిన సంగతి ఆయన ఎరుగును. సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఎవరు? దేవుడు ఎరిగి. సంచరించిన అంటే ఆడ బాధలు కానీ, సమస్యలు కానీ, విరుకులు కానీ 40 సంవత్సరాలు ఆయన ఎంత బాధపడ్డాడో దేవుడు ఎరిగి. మరి నువ్వు బాధపడ్డా, నీవు బాధపడ్డా దేవుడు ఎరుగుతుండు. నువ్వేం బాధపడ్డా 40 సంవత్సరాలు కానీ, 2 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 50 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను లేరా? అందు గురించి అంటున్నాడు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నేను భయపడేదేం లేదు. దేవుడు అంటే నీకేమైండు? తోడై ఉన్నాడు. అసలు దేవుడే మనకు తోడై ఉంటే ఎంత బలం, ఎంత శక్తి, ఎంత ఆనందం. హల్లెలూయా. నీకు ఏమి తక్కువ కాదు. అప్పుడు నివసించు ఏషావు సంతాన వారైన మన సహోదరులను విడిచి చాలు. హల్లెలూయా. నీకు ఏం కూడా తక్కువ కాదు. నువ్వు భయపడకు. నీకు ఇంట్లో ఉంటుంది
కానీ మనం ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టాలి. 40 సంవత్సరాలు మోసే ప్రార్థన చేసిండు. ఆయన అరణ్యములు ఉన్నప్పుడు ఆయన బాధ సమస్య అంతా ఎవరికి ఎరిగిరు? దేవుడే ఎరిగాడు. నీ బాధ నా బాధ ఎవరు ఎరగాలి? దేవుడే ఎరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మనం మూల కూర్చుంటే కుదరదు, ప్రార్థన చేయాలి. ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలి, ప్రార్థన చేయండి అయ్యగారని చెప్పాలి. చెప్పినప్పుడు మనం నేను ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఆ సాల్వ కంప్లీట్గా ఇదై అప్పుడు మనం దారిలోకి వస్తాం. హల్లెలూయా. మోసే ప్రవక్త అయితే అంటున్నాడు, బిడ్డ మనం అందరం ఐక్యత కలిగి ప్రార్థన చేసుకుందాం. అరణ్యంలో నేను బాధపడ్డప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు నా బాధ అంతా దేవుడే ఎరిగింది. మీరు కూడా ఏదైనా బాధలు ఉంటే దేవుడే ఎరుగుతాడు, కానీ ఏ మానవుడు కూడా ఎరగడు. నువ్వు ఏం చెప్పినా ఆయన నీ ముందర సరే అంటారు, తర్వాత మనల్ని ఎక్కిరిస్తారు. అలాంటి పని మనం చేయకూడదు. దేవుడు మంచివాడు, కొంచెం వినండి అంటుండ. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇక్కడ చూసినట్టయితే మంచి మాట ఉంటుంది. ఎజికేలు 3వ అధ్యాయము 1వ వచనము 2, 3వ వచనం. ఎజికేలు ఇక్కడ మంచి మాట ఉంటుంది చూడండి. దీన్ని మనం చదివినట్టయితే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ మాట వింటే మనకు అప్పుడే గుర్తొస్తుంది. 3వ అధ్యాయంలో ఎజికేల్లో 1వ వచనము 2వ వచనం 3వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగా సెలవిచ్చను, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వానికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుతున్నా ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏంటిది? తిని నింపుకోమన్నది ఏంటిది? దీని అంతా తిని నింపుకోమంటుడా? ఈ గంధములో రాసింది ఈరోజు నేను మాట్లాడేది నువ్వు తిని ఏం చేయాలి? మనం హల్లెలూయా ఈ వాక్యాన్ని తినాలా. ఏంటంటే నరపుత్రులారా మీరు నా మాట వినండి, బుద్ధిగా తినండి అంటుండ. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు తినలేదేమో, ఇక్కడ ఎజికేల్ ప్రవక్తకు దేవుడు ఏమంటుండు? ఆయనను ఎజికేల్ ప్రవక్తను దేవుడు కలిసి తిన్నారు భోజనం. కలిసి అనగా ఈ వాక్యాన్ని ఆయనతో మనం కలిసి ఈ భోజనం తింటే ఆత్మీయంగా ఆహారం మన కడుపు నిండా బలం శక్తి ఉంటుంది. హల్లెలూయా. దీన్ని చదువుతూనే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే దీని మర్మం ఏందో అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ పొందుకోకుంటుంటే దీని మర్మం మనకు అర్థం కాదు. ఎన్ని రోజులున్నా దీని అర్థం కాదు. బైబిల్ అంతా చదువుతాం, బైబిల్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదివి పక్కకేసిన వాళ్ళు ఉన్నారు, కానీ దీనిలో మర్మం తెలియదు. అలాగే ఎప్పుడైతే ఆయనతో కలిసి భోజనం తింటామో, ఆయనది తిని నెవరేసుకొని ఆయన అందు నడుచుకుంటామో అప్పుడు ఈ గంధం మనకు అర్థమవుతుంది. అలాగే ఇదేదో చదువుకుంటూ పోతే బిలుకులు మాత్రం అర్థం కాదు, దీనిలో మర్మాలు అర్థం కాదు. నువ్వు నాతో తిను నరపుత్రుడా అని ఈ వాక్యం శ్రేష్టంగా తెలియజేస్తుంది. మనం ఏం చేయాలి? చదవాలి. చదువుకుంటుంటే ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. అందు గురించే చదివినట్టయితే మంచి కృప ఉంటుంది. ఇంకొక మాట చూడండి, కీర్తనలో 3వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది. ఇవి మీకు గిఫ్ట్, ఎందుకనగా ఏది ఎట్లుంటుందో అన్నది మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. 3వ అధ్యాయము 18వ వచనం. 16 లేదా? 8 చదవండి. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదికి. చాలు. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదికి ఆశీర్వాదం వచ్చును కాక. హల్లెలూయా. ఇది సరే తప్పు పడ్డది రాసుడు కానీ. హల్లెలూయా. ఏంటంటే రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. ప్రజల అంటే మనమే కదా. ఆశీర్వాదం అచ్చును కోరుతుందా, రాకపోవడం కోరుతుందా? ఒక్కసారి గమనించండి. ఇంకొక మాట చూడండి, ఇక్కడ
యేషయా 42 అధ్యాయము 2వ వచనం 1-2 వచనం. యేషయా 42 అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పాటు చేసుకున్నవాడు నా ప్రాణమున ప్రియుడు. ఏందట ఇక్కడ? నేను ఇదిగో నా సేవకుడు, నేను ఆదుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు అంటున్నా. హల్లెలూయా. మరి మనం అందరం ఎవరం? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడికి అతిగా రమ్మంటే వస్తారా? ఎవరు? ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్నా నా సేవకుడు అంటున్నా. హల్లెలూయా. యేసు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇంకా కిందికి అతని యందు నా ఆత్మను ఎవరట? అతని అందు నా ఆత్మను ఉంచి ఉన్నాడు. మనందు ఏముండాలి? నీ అందు నా అందు ఆత్మ ఉండాలి. ఆత్మను ఉంచితేనే మనం నిలకడగా ఉండగలుగుతాం, ఎటు తొలగిపోకుండా చేయగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇప్పటి నుంచి ఏముండాలి? ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయనతో మనం కలిసి భోజనం చేసినప్పుడే ఈ గంధకం చదవగలుగుతాం, తినగలుగుతాం. ఆత్మీయంగా ఆహారం, బలమైన ఆహారం తింటేనే శరీరానికి బలం ఉంటుంది. శరీరంగా బలం ఏంటిది? అన్నం. అన్నానికన్నా బలం ఆహారం, ఆత్మీయంగా ఆహారం. హల్లెలూయా. అనుక్షణం తిన్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది, ఎవరికి కూడా కొదవ ఉండేది. అతడు అన్యజనులకు అతడు అన్యజనులకు న్యాయాన్ని కనపరచును. ఎవరికట? దేవుని నమ్ముకున్న వాళ్ళకి అన్నడా? అన్యజనులకు అతడు న్యాయాన్ని కనపరచును. కనపరచును అంటే కనబడు. అన్యజనులారా, మీరు ఇలా కాదు, మీరు నమ్మండి, మీకు కూడా న్యాయం జరిగిస్తా అంటాడు. హల్లెలూయా. ఇంకొంచెం కింది. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో చూడు. అతడు కేకలేయడు, అరవడు, కంఠస్వరం ఎక్కడ వినబడదట? వీధుల్లో వినబడలేదు. మనం చాలాసార్లు మొత్తుకుంటాం ఇంట్లో ఎట్లా పడితే అట్లా మొత్తుకుంటాం, కానీ ఇంటికెళ్ళి బయటకు పోవద్దట. హల్లెలూయా. కంఠస్వరం ఎట్లా వినబడకూడదట. మనం కొందరు చూడు ఇంట్లో మాట్లాడుకుంటాం, బయటకు వినబడనిస్తారా? ఏది ఉంది ఇంటనే. హల్లెలూయా. ఒక మాట మంచిగా ఉన్నది, ఇంట గెలిచాడా రచ్చ గెలవాలి. ఇంట గెలవకపోతే రచ్చ గెలిచడం చాలా కష్టం. ఇంట గెలిచడం అంటే ఎట్లా? అందరితో కలిగి మెలిగి మనం ఏది ఉన్నా ఇంటనే, ఏది ఉన్నా లేకుండా ఇంటనే అందరం అనుకోండి. ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఇంట్లో తీసుకుపోయి బయట చెప్పడం అది కరెక్టా? కాదు. అందుకే నీ కంఠస్వరం వీధుల్లో వినబడనీయకు, నువ్వు అరవకు, కరవకు, మంచిగా ఉండు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ధైర్యంగా ఉండు అంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరు అరచడం కరచడం అంటే బాగుంటుందా? ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. అందు గురించి ఇంకొక మాట చూడండి, ఇక్కడ మంచి మాట ఉంది. కీర్తనలు 103 19వ వచనం. 103లో 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచున్నాడు. యెహోవా ఆకాశమందు ఏం స్థిరపరచున్నాడట? తన సింహాసనాన్ని స్థిరపరచున్నాడు ఆకాశమందు. మరి మనం కూడా ఒక్కొక్కసారి మన ప్రాణం అంతా ఏం చెప్తుంది? స్థిరమైన మనసు ఉండదు, ఆజ్ఞలు ఉండదు. ఫ్యాన్కి తెలుసే కదా, ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతుంది. హల్లెలూయా. అందు గురించి మన స్థిరమైన మనసు ఉండాలంటే ఏం చేయాలి? నిలకడ కలిగి కొంచెం ప్రార్థన చేసుకోవాలి. దేవుడా, నాకు స్థిరమైన మనసు ఉండలేదు, స్థిరమైన మనసు ఈ దేవుడా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో స్థిరమైన మనసు ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది స్థిరము లేక నాకు ఇలా మనసును పడతలేదని ఈ అక్కతో చెప్తుంది, ఆ అక్కతో చెప్తుంది, ఆ అన్నతో చెప్తారు, బ్రదరే అని చెప్తే తీస్తారా? కానీ అదే కొంచెం ఇలాడికి పోయే వాళ్ళు ఒక 10 నిమిషాలు డోర్లు వేసుకొని, దేవుడా నాకు ఇలా స్థిరంగా లేదు, మనసు ఆజ్ఞలు లేదు, తల పనిచేస్తలేదు ప్రభా, మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఒకసారి మరి నీ ఆన్సర్ బట్టి నేను నడుస్తా అంటే ఇవ్వలేడా దేవుడు? హల్లెలూయా. ఇతడే కూడా ఒకవేళ కడుపు వచ్చింది అనుకో, ఏం చేయాలి? తొందరగా మోకరించి ప్రభా నా కడుపు నుంచి
నొప్పి నుంచి విడుదల దయచే. ఇప్పటి నుంచి నేనేమైతే పడిపోయినా దయతో నన్ను క్షమించి ఇప్పటి నుంచి నీ మార్గంలో నడుపుతానని ఒక్క మాట అంటే విడుదల ఇయ్యరా? హల్లెలూయా. అలా మనం అన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ అందు నా అందు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక భక్తుడు అంటాడు, నేను మరణిస్తే మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యాన్ని వివరించగలుగుతారా? నేను బతికితేనే కదా, నేను బతికుంటే కదా అనేకులకు చెప్పాడు నీ సువార్త అని అంటాడు. అంటాడా? మరి మనం కూడా బతుకుతేనే కదా నిజమైన దేవుడు అని చెప్పగలుగుతాం. మరి అందు గురించే చాలా మనం మంచోళ్ళమే, కానీ మనం ఎప్పుడు మోసపోతాం అంటే అప్పుడప్పుడు దానికి ఎప్పుడు ఏడ్పించడం, దాని మనసు దేవునికో మనకు సంతోషం కాదు ఉండాలనో దేవుని ఆలోచన. దాన్ని అదేమో మనల్ని దుఃఖ పెట్టడానికి చూస్తుంది. మనం ఏం చేయాలి? రొమ్ము గుద్దుకుంటా ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అప్పుడు దానికి ఏం చేస్తుంది అంటే అప్పుడు మనలో కూడా పని చేయాలి. హల్లెలూయా. కొంచెం చదువు. ఆయన అన్నిటి మీద ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేస్తున్నాడు. అన్నిటి మీద అన్నిటి మీద హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం అంతట్లో, భారతదేశం అంతట్లో హల్లెలూయా పరిపాలన చేస్తుండు. మూడు మొదలుకొని తూర్పు మొదలుకొని పరమడ దాకా దేవుడే పరిపాలన చేస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ నిజంగా నేను అంటే ఒకటి, దేవుడు మనందు ఉండేప్పటికీ ఈ రోజులు ఇట్లుంటున్నాం. కానీ కొన్ని అక్కలనైతే ఎంతో బాధలు, సమస్యలు, ఇరుకులతో చూస్తుంటే వారిని చూస్తేనే మనసున పడుతుంది. హల్లెలూయా. ఎందుకనగా దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. కానీ చాలాసార్లు మనం ఏమనకుండా ఇంతకుముందు ఆ మొదటి వాక్యంలో అన్నది, ఎందుకనగా మీరు ఏం చేసినా మీ మీద నా కృప ఉన్నది, నేను ఏమంటలేను, మౌనంగా ఉంటున్నాను అంటు. హల్లెలూయా. ఇప్పుడు చూడు, మౌనంగా ఏ మనిషి అయినా కానీ ఎప్పుడు మౌనంగా అట్లా ఉంటే ఇది ఏమంటలేడు అని ఆయన ఏం చెప్తారు? శీతలకాలంతో చెప్తారు. చెత్తలు చేయరా, దీనికి ఏం తెలియదు, దీనికి ఏం తెలియదు, కొచ్చినా పడుతుంది, తెచ్చినా పడుతుంది అంటారా? అట్లనే నువ్వు మౌనంగా ఉంటే దేవుడు చూసి ఏం చెప్తాడు? ఒక్కరోజు నా బిడ్డ ఇంత మౌనంగా ఉంటే సదాకుంటూ ఉంటుందని నువ్వు చేసే పని ఏం చెప్తాడు? దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. కానీ మనం చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది, కానీ దేవుడు చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట ఇక్కడ ఉంది. మరి లూకా 9వ అధ్యాయం 24వ వచనం, 9లో 24వ వచనం చూస్తాం. లూకా తన ప్రాణమును తన ప్రాణాన్ని రక్షించుకున్న వారు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణాన్ని దానిని రక్షించుకున్నాడు. నా నిమిత్తం ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని నువ్వు రక్షించుకుంటావు అంటున్నాడు. ఇప్పుడు దేవుడి కొరకు మనం ప్రాణం పోగొట్టుకుంటే అట్టిగిడిచి పెడతారా? నువ్వైతే ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని నీకు ఇచ్చడానికి సిద్ధము. నువ్వు దేవుడి కొరకు చిట్ల పడుతున్నావు కావచ్చు, నిందలు పడుతున్నావు కావచ్చు, అవమానపడుతున్నావు కావచ్చు, దేవుడు నీకు ఏం ఫలితం అయ్యాడా? ఇస్తాడు. అందు గురించి మనం దేవుడి కొరకు ఎన్ని నిందలు పడుతున్నావో, ఎన్ని అవమానాలు పడుతున్నావో దేవుడు లెక్క అడుగుతాడు. ఒకరోజు నా బిడ్డ నా కొరకు ఎన్నో నిందలు పడుతుంది, అవమానపడుతుంది, కానీ నేను ఆ బిడ్డకి ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి అని ఆయన తలంపులు ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పట్టాదా? మనం అన్నప్పుడే వర్షం పడుతుందా? పడది. అది మబ్బు రావాలి, తెప్పలు రావాలి, వర్షం అంతరం కుడుతుంది. కానీ ఒక్కొక్కసారి గీన్నె కొడుతుంది, కాడనే కొడుతుందా? ఆ వర్షం ఏదో కడవరి వర్షం మన మీద పడాలి. పడ్డప్పుడు కడవరి వర్షానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీద గుమ్మరించబడ్డప్పుడు అప్పుడు ఏమైపోతుంది? ఆత్మ సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. కోడ దూడ గంతులు వేసినట్టుగా మనం ఎగురుతామా? హల్లెలూయా. ఆపిగా సంతోషం పడతాం, ఆనందపడతాం, నవ్వుతాం, నోటి నిండా నవ్వే ఉంటుంది. అందు గురించి దయచేసి మనం ఏది ఏమైనా కానీ మనం దేవుని దగ్గర ఆయనతో కలిసి భోజనం చేయాలి. కలుసుడు అంటే ఈ గంధాన్ని మనం చదవాలి, తినాలి. తింటేనే పరిశుద్ధాత్మ అయితే ఎవరి మీద అయితే ఉంటుందో ఆ గంధం చదువుతున్నప్పుడు అది మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చదువుకుంటూ పోతే
అర్థం కాదు. హల్లెలూయా. ఇంకొంచెం చదువు. ఒకడు లోకమంతయు ఒకడు లోకమంతా సంపాదిస్తాడు. డబ్బు కానీ, ఆస్తి కానీ, భూమి కానీ, వాహనాలు కానీ లోకమంతా సంపాదిస్తాడు. ఒకవేళ అదే రోజు కొద్ది దినంలో దేవుడు వచ్చే సమయంలో దేవుడు చూసుకుంటే ఇవన్నీ కూడా వస్తాయండి. చెప్పండి. ఒకడు లోకమంతా సంపాదిస్తుంది. నేను అంటాను అందరికీ అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మనకి ఏం లేపా, దేవుడు ఎప్పుడు మనల్ని ఇచ్చిన ఉంచుతాడా అనవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు, ఒకడు లోకమంతా సంపాదించును, తను పోగొట్టుకునే ఎడల లేక నష్టం పరుచుకునే ఎడల వానికి ఏం ప్రయోజనం? తనకు తన పొడగొట్టుకున్నట్టు లేరా, నష్టం చేసుకున్నట్టు లేరా? అప్పుడు తనకున్న ప్రయోజనం ఏముంది? ఏమి లేదు కదా. పోనీ 100 ఎకరాలు ఉన్నాయి అనుకో, ఈ రోజులో చూస్తే అప్పుడు 100 ఎకరాలు ఉన్నాయి, ఈ రోజులో చూసే వరకు ఉన్నాయా? తనకు తన పొడగొట్టుకున్నప్పుడు కదా, దానికి ఆయనకి ఏం ప్రయోజనం ఉన్నదా? దేవుడు అదా అంటున్నాడు. మరి ఎందుకైనా కానీ మంచిదే. ఈ రోజు నుంచి అయినా నువ్వు నేను ఏం భయపడకూడదు. ఆయనకు అంత ఉన్నది, నాకు ఇంత లేదు, నాకు ఏమి లేదు అని అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా మనకు దేవుడి కృప నీ మీద నా మీద. అందుకే నీ చేతిలో కష్టార్జితం నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా. అందుకే యెహోవాను భయభక్తులు కలిగి ఆయనతో వాళ్ళు నడుచుకునే వారు ధన్యుడు అని 120 మొదటి వచనంలో ఉంటుంది. మనం యెహోవాను భయభక్తులు కలిగి ఉండాలి. ఏమున్నా లేకున్నా నా దేవుడు నాకు ఇస్తాడు, నాకు మధ్యదిగా ఉన్నాడు, నాకు తండ్రిగా ఉన్నాడని నమ్మాలి. 40 సంవత్సరాల అరణ్యములో ఆయన కష్టపడ్డప్పుడు ఆయన ఎవరు ఎరిగిండు? దేవుడు ఎరగలేదా? మరి నువ్వు కూడా ఒకవేళ కష్టపడ్డట్టయితే దేవుడు నీ కష్టానికి, నీ చేతుల కష్టార్జితం అనుభవించడానికి దేవుడు ఒక రోజు ఆయన కృప నీ మీద ఉంచుతాడు. హల్లెలూయా. ఇంకొంచెం నన్ను గూర్చి నా మాటలను గూర్చి వాని గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. హల్లెలూయా. ఎప్పుడట ఇవన్నీ తెలియకపోతే పరిశుద్ధాత్మతో దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సిగ్గుపడతాం. పడము దొంగతనం చేసి అనుకున్నా అని దేవుడి దగ్గర కరెక్ట్ లేకపోతే సిగ్గుపడతాం. పడము. ఇప్పుడు తప్పు చేయండి, తప్పు నేను వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భయం కలుగుతుందా కలగదా? అసలు నేను ఏం తప్పు చేయలే, ఎందుకు నేను ఇట్టుంటున్నా అనే ఆలోచన వస్తుంది కదా మనం. హల్లెలూయా. అందుకే రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతో సంపాదించినా ఏది సంపాదించినా అది ఒక్కరోజు పోడగొట్టుకున్నదే, నీకు వచ్చే లాభం ఏమి లేదు. నువ్వు నిజంగా నువ్వు దేవునందు నువ్వు ఉండు అని ఆ ప్రవక్త తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఇంకో మాట చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. ఫిలిప్పీలో 2వ అధ్యాయము 1-2. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనా ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను ఆశ్చర్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనసులు అవునట్టుగా ఏక ప్రేమ కలిగి ఒక భావము కలగబడిన ఉండి ఒక దాని అందే మనసుంచుదు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఎట్లా ఏక మనసు కలిగి ఏక నిలకడ అయి నన్ను సంతోషపెట్టుడు అంటుడు. మనం అందరం అంటే ఏం చేయాలి? ఏక మనసు కలిగి ఉండాలి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తులైన పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని చెప్తుందంటే, మీరు అందరూ ఏక మనసు కలిగి సంతోషం కలిగి ఉండండి. మనిషికో దిక్కు మనసు ఉంటుంటామా చెప్పండి. ఇప్పుడు నేను అమ్మగారు తీరు, నా పిల్లలు తీరు ఉంటే సంతోషం కలిగి ఉంటామా? ఉండలేము. కానీ ఇక్కడ ఏమంటుండ్రు, పిల్లలారా మీరు అందరూ ఏక మనసు కలిగి ఏకగనుగా ఉండి, ఒక ఉద్యోగానికి పోతే గెలవం అందరం ఒక్కటైపోతే చూసేటోళ్ళు కూడా ఏమంటారు? భయపడతారా? భయపడరు. వాళ్ళు ఒక్క మూటి ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్మి ఉందంటే
గిట్లుండాలి అని అంటారా అని ఉంటున్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఇక్కడ అంటున్నా అంటారా? ఇంకా కొంచెం కిందిదో కక్ష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవాడై ఒకడినొకడు తనకంటే ఎంచుతూ మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. ఏంటంట? ఖర్చుతో కాదు, ఖర్చుతో అంటే నొల్లితోని కాదు, ఇతరి కార్యాలను కూడా మీ సొంత కార్యాలు కాకుండా ఇతరి కార్యాలను కూడా చూడవలను. మన నొల్లితోని కాదు, దేవుడు ఎక్కడ ఏమంటాడు? ఖర్చుతోని కాదు, నొల్లితోని కాదు, ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలా. ఇతర కార్యాలు కూడా జరగడానికి మనం ప్లాన్ చేయాలి. హల్లెలూయా. ఖర్చుతో పెట్టుకుంటే ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? నొల్లితో పెట్టుకుంటే ఏమైనా ఉంటుందా? ఏముండదు. అందుగురించే దేవుడు అంటున్నాడు మనం ఏం చేయాలా? ఒకవేళ ఇప్పుడు చూడు చాలా హల్లెలూయా. ఒక మాట ఇక్కడ, ఇంకో మాట చూడు, ప్రకటనలు 3వ అధ్యాయము 21వ వచనం. అక్కడ మంచి మాట ఉంటుంది, చూద్దామనే మంచి మాట ఉంటుంది. ప్రకటనలో పరిశుద్ధ గ్రంథం నుండి 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. చూడండి ఎంత లాభం! సింహాసనం మీద నాతో కూడా ఎవరైతే జయిస్తారో వాళ్ళు నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడుతున్నారు అంటున్నారు. హల్లెలూయా. ఇది మంచిదా కాదా చెప్పండి? ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, సపోజ్ ఆ ముఖ్యమంత్రి దగ్గర ఇది అంత వేల మంది ఉన్నారు, నిన్ను ఒక్కరు పిలుచుకొని పక్క పండి కూర్చుండబెట్టుకుంటే నీకు ఘనతనా కాదా? వినండి బాగా. హల్లెలూయా. ఇది చూడండి మంచిదా కాదా? ఒక మనిషి ఉన్నారు అనుకో, మంచి ఎమ్మెల్యే వచ్చింది అనుకోవాలి, ఆమె పక్కపొంటి మిమ్మల్ని కూర్చుంటే స్త్రీలకు మంచిదా కాదా? మీకు ఘనత ఉన్నట కాదా? చెప్పండి. హల్లెలూయా. అందుగురించే మన జ్ఞానం ద్వారా ఘనత రాదు, మన తెలివి ద్వారా రాదు. దేవుని కృప ద్వారా మనకు మంచి విధులు ఇస్తాడు, మంచోడు అనిపిస్తాడు. హల్లెలూయా. అందుగురించే మనం ఏది లేదు. ప్రకటనలో అంటున్నాడు నీ ఘనత రావాలంటే దేవుని కృపధారనే, దేవుని మహిమధారనే. దేవునికి మహిమానికి ఘనత మంచి పేరు అత్తదా రాదా? ఇప్పుడు నీకు స్వస్థత అయింది అనుకో, ఫస్ట్ ఎవరికి వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. పలానా కాడిపోతే స్వస్థత అయిందా అంటారా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందు గురించి దయచేసి గొప్ప మహిమ. హల్లెలూయా. ఒకరోజు ఘనత వచ్చింది అన్నట్టుగా ఒకరోజు ఒక దైవ సేవకునికి బాగా బాధ కలిగింది. ఐసులేసి బతకరా అన్నారు, చచ్చిపోతాడట, పాపం బతకరా అన్నారు. అన్నప్పుడు నాకు తెలిసింది, నాకు ఆయన ఏం చెప్పలేదు కానీ ఒకరినొకరైనా పలాని వ్యక్తి మంచి లేడు అయ్యా నువ్వేనావు అన్నాడు. నాకు ఎందుకో బాగా బాధ అనిపించి ఆయన కొరకు ఉపవాసం ఉన్నా. దేవుడా మరి ఆయన నేను పోలేదు, మరి ఆయన మంచి బతకాలే ప్రభు అని ఒకరోజు మొత్తం కఠినమైన ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసిన. ఆయన దగ్గరికి పోలే, మొదలు ప్రార్థన చేసినప్పుడు అన్నాడు ఆయన బతుకుతాడు, నువ్వు ఇంకా ప్రార్థన చేయి, నేను చూపించినప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేసిన మౌనంగా ఉన్న తెల్లారి నాకు ఒక బయలుపరిచిండు. రాత్రి తెల్లవారుజాములో 5 గంటలకు ఒక వాక్యం ఇచ్చిండు. ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ సేవకుని దగ్గరికి వెళ్ళిన. మరి హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన ఐసీలో ఉన్నాడు. ఐసీలోకి పోవాలంటే ప్రభా మరి డాక్టర్లు కూడా ఛాన్స్ ఇవ్వాలా, డాక్టర్లు కూడా మనసు కాదు, ఆయనను బతికించాలంటే నువ్వు డాక్టర్ హృదయం నుండి ఆయన పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు నేను వెళ్ళగలుగుతా, ఆయన ప్రార్థన చేసే కృప ఈ ప్రభు అని ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థించినో అప్పుడు దయతోని ఆ ప్రార్థన విని అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి నేను ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద డాక్టర్ అప్పుడే వచ్చాడు. వెళ్ళినప్పుడు వెంటనే మరి పలానా వ్యక్తి దగ్గరికి వచ్చిన అన్నప్పుడు మరి ఆయన ఒకసారి చూడాలి. నేను అనకముందే అన్నాడు, మీరు చూసిరాడు సార్ మీ ఫోన్ కూడా
ఇక్కడ పెట్టండి. మీరు ఒక్కరే వెళ్ళాలి. శుభ్రంగా చెప్పులు పక్కకి ఇడ్చండి. ఎందుకంటే క్రమంగా వెళ్ళాలన్నప్పుడు వెళ్ళి ఆయన అసలు సొమ్మ లేదు, చూస్తలేడు, ఏం మాత్రం చూస్తలేడు. 3 రోజులే అప్పటికి. ఎక్కడ ఐస్ వేసి 3 రోజులు అవుతుంది. ఒక దైవసేవకుడు, ప్రభువా నేను దీనుడిని ప్రభువా, ఇతని దగ్గరికి పంపించినాం, ఇతడు బతుకుతేనే చాలా మంచిది ప్రభు అని అప్పుడు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన మెసరడం జరిగింది. ఒక నర్సు ఉంటుందిగా మనం అడిగినప్పుడు, ఆమె కూడా మెసరడం జరిగినప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూడడం జరిగింది. అప్పుడు ఆ వాక్యం నుంచి అప్పుడు వచ్చినవా అని మాట్లాడాడు. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ఆ నర్సు ఉన్నదో ఆ నర్సు అంటుంది, నాకు ఒకటి తెల్లటి వస్త్రమైన కనబడ్డాడు, ఇదంతా ఏదో అగ్ని గుమ్మరించినట్టు అయిందయ్యా, ఏదో ఇప్పుడు నాకు ఆరోగ్యం అంతా సంతోషం అనిపించింది, నాకు 2 రోజుల నుంచి నాకు అనారోగ్యం కలిగింది, ఇప్పుడు ఆ అనారోగ్యం ఎక్కడ పోయిందో నాకు సంతోషం అనిపిస్తుందని ఆ నర్సు కూడా చెప్పింది దానిని. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వెంటనే తిరిగి మాట్లాడడం జరిగింది. అతి త్వరగానే 10 రోజులలో ఇంటికి రావడం జరిగింది. హల్లెలూయా. ఆయనకి ఇచ్చింది ఏం లేదు. మరి ఆయన బతికిలేదా? ఇప్పుడు బతికి మంచి సేవ చేస్తుండ. హల్లెలూయా. చాలా మంది అన్నారు ఆయన బతకలేని, కానీ ఆయన కొరకు మనం ఏం చేసినాం? ప్రార్థన చేయాలా చేయద్దా చెప్పండి. హల్లెలూయా. మనం ఏమైనా ఇచ్చినామా? ప్రార్థనే. అందుగురించే ఎవరన్నా ఖర్చుతోని కాదు కానీ నొల్లులతోని కాదు కానీ నీకు ఆయన మీద ప్రేమ ఉంటే, ఉపవాసం ఉండి బతికించాలన్న మనసు ఉంటే కఠినమైన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన శ్రమల నుంచి బయటకు వచ్చి ఆయన బతకగలుగుతాడు. సాక్షిగా ఉంటాడా చెప్పండి. హల్లెలూయా. ఒప్పుకుందాం, నోరు తెద్దాం బిగ్గరంగా. ఎవరైతే చేతి పనిని ఆశీర్వదించబడాలంటే ఆయన గంధకాన్ని చదువుకొని ఆయన ఆత్మీయంగా ఆహారాన్ని తిని ఆశీర్వదించబడదాం, లోపడదాం. దేవా నన్ను క్షమించుమని నోరు తెద్దాం. ఎవరి కాదే, దేవా నిజమే ప్రభువా నన్ను క్షమించాలి అయ్యా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడినావు, కావలి వాడు కేకలేసి మాట్లాడుతున్నాడు. ఇదిగో అందరం కూడుకొని పాట పాడదాం, నువ్వు ఆలకించు. స్త్రీలారా పురుషులకు లోబడి ఉండుడన్నావు. దేవా నన్ను క్షమించండి. 40 సంవత్సరాలు అరణ్యములో ఆయన బాధలన్నీ దేవుడు ఎరిగింది కదా. నీ బాధలు ఉన్నాయా? దేవుడు ఎరగబోతున్నాడు. ఇప్పుడే నువ్వు లోబడు. అయ్యా నోరు దేవా నన్ను క్షమించమని అడుగు. అయ్యా దేవా నన్ను క్షమించమని అడిగితే ఏమన్నా తప్ప? దేవుడా నన్ను కరుణించమని దేవా నన్ను క్షమించమని నోరు తెద్దాం. నోరు తెరిస్తే నీ నోటిని రిప్పబోతున్నాడు. దేవుని కృప ఉన్నది, దేవుని మహిమ ఉంది. ఇదిగో ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఇప్పుడే పరలోక రాజ్యం తెరవబడుతుంది. నువ్వు పొందుకుంటావా? ఆత్మను పొందుకుంటావా? అభిషేకం పొందుకుంటావా? ఇప్పుడే లోబడు, దేవునికి వైపు తిరుగు. ఇప్పుడే ఆయన కృప నీ మీద ఉంది. పొందుకో. అయ్యా ఆయనతోని భోజనము తినడానికి సిద్ధంగా ఉండు. అయ్యా ఆత్మీయంగా ఆహారం తినడానికి సిద్ధంగా ఉండు. ఇదిగో ఇదే నిజం. నీ చేతుల పని నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇప్పుడే నువ్వు బెండుగా దేవుని దగ్గర ఓ రీ షలా రబా జమా తెరా రీ కలా రబా జమా తెరా కబా జమా తెరి. ఇప్పుడే పొందుకో. ఆయన వైపు తిరుగు. దేవుని ఆత్మ నీ మీద ఉంది, నీ మీద నా మీద ఉంది. పొందుకో. ఓ రీ షలా రబా జమా తెరా రీ కలా రబా షబా తెరా కబా జమా రీ కలా రబా షబా తెరా కబా. పొందుకో. ఇదిగో ఒక్కసారైనా లోబడు దేవునికి లోబడు. పొందుకో పరిశుద్ధాత్మ అభిషేకం. పొందుకో. దిగు సరిపదు. ఓ రీ షలా రబా జమా తెరా రీ కలా రబా షబా తెరా కబా జమా తెరి. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ స్థలమంతా ఆవరిస్తున్నందుకు వందనాలు అయ్యా. నీ కృప ఉంచుతున్నందుకు వందనాలు. ఇప్పుడే మేమందరం నీకు లోబడడానికి నీ కృప దయచేయండి. ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే ఆయన ద్వారం తెరవబడుతున్నదో, ఆయన దర్వాజా ఎదుట తప్పుడు తీయబడుతున్నదో, ఇప్పుడే వారికి లోపలికి దేవుడు రాబోతున్నాడు. ఆయన ఇంతకు రాబోతున్నాడు. ఇప్పుడే తండ్రి ఇంతకు రాబోతున్నాడు. పొందుకోండి. ఆయన కృప మహిమ నీ మీద ఉంది. ఓ రీ షలా రబా జమా తెరా కబా రీ కలా రబా జమా తెరి.
రిసు 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 దిల్ 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 ఓ రి బాబా 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 రి 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 షలా రవా జమా రి కలా రవా జమా సరిపో 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 రిసు రిసు దిల్ 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 ఓ రి కలా రవా షబా రి కలా రవా షబా మౌనం ఉందాం ఒక్క నిమిషం మౌనం ఉందాం దేవుని కృప నిన్ను నన్ను వెంబడిస్తుంది మౌనంగా ఉండండి మౌనంగా ఉందాం ఇదిగో దేవునికి కొందరు సిలువ కనబడవుతుంది కొందరికి వెలుగు కనబడవుతుంది ఆయన ఇదిగో నువ్వు ఎలా నడవను మార్గం చూపించబోతున్నాడు చాలా మంది విను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ విన ఆయన హస్తం ఉంచబోతున్నాడు గొప్ప కార్యం గొప్ప కార్యం ఇదిగో ఇప్పుడే ఒక అమ్మని దురక్త వెళ్ళిపోతుంది ఇగో నేను చూస్తున్నాను ఇదిగో నిన్ను సిట్టుబొత్తు కలగజేస్తున్న దయ్యం వెళ్ళిపోతుంది నేను విడిచిపెట్టి ఇదిగో వెళ్ళు ఇప్పటి నుంచి అధికారం లేదు దయ్యమా బిడ్డను విడిచిపెట్టి వెళ్ళు ఇదిగో వెళ్ళిపోతుంది ఇదిగో కాలిపోతుంది అగ్ని జ్వాలలు తన ముందట అగ్ని నడుచును ఇదిగో ఈ స్థలమంతా అభిషేకించబడుతున్నారు పొందుకోండి కృప మంచి కృప ఓ రీ కళ రభాష్యప రీ కళ రభాష్యప రీ కళ రభాష్యప రీ బాబా 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 రీ బాబా 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 రీ శవ రభాజమ ఇదిగో వెళ్ళిపోతున్నాయి ఓ రీ కళ రభా జమాతిరి ఇదిగో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించబోతున్నాడు ఆ హృదయాలు తెరవబడబోతున్నాయి అయ్యా రొమ్ము సాది గుద్దుకుంటా ఇదిగో గోదాడతావా దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా నువ్వు లోబడతావా దేవుని కృప నీ మీద ఉంది దేవుని మహిమ నీ మీద ఉంది పొందుకోండి ఓ రీషల రభశమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా వీరందరిని చూసిన వారిని విన్నవారిని ఇది ఎక్కడి దాకా ప్రభా ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని దర్శించండి వారిని దీవించండి ఆశీర్వదించండి మరి తండ్రి అందు కుమారుని అందు పరిశుద్ధాత్మ అందు సదాకాలం తోడుండి నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ యేసు రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం ప్రభేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్ హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం మీకు అందరికీ ప్రైజ్